హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మార్నింగ్ ఫిష్ తెచ్చేసుకున్నాము. దాన్ని ఇవి ఫ్రై చేద్దాము అనేసి అనుకున్నామండి. 2 kgs తీసుకొచ్చాము. ఇది కర్రీకి అనేసి క్లీన్ చేసి పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెడదామనేసి, ఒకేసారి ఎక్కువ అవుతుంది కదా అట్లా అనేసి మేము కొద్దిగా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటాము. ఎప్పుడన్నా మళ్ళీ కావాలన్నప్పుడు చేసుకుందాము అట్లా అనేసి. సో మీరు ఎంతమంది ఇలా చేస్తారు? ఫ్రైకి అయితే దీన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవచ్చండి. సో ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకునేస్తాను. ఒక 2 hours మ్యారినేట్ చేసి పెట్టేసామంటే ఆఫ్టర్నూన్ కల్లా రెడీ అయిపోతుంది. సో మనమైతే ఇది చేసుకోవచ్చు. ఇది వచ్చి రాహు ఫిష్ అంటారండి. దీనికైతే ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయంటారు, కానీ మేము ఇంతవరకు చూడలేదు, చూద్దాం మరి. సో దీనికి కొద్దిగా పసుపు అయితే 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. కొద్దిగా కారం పొడి, మనకు స్పైస్కి తగినంత వేసుకుందాం. నేనైతే ఇంకా కొంచెం వేస్తానండి, మా ఇంట్లో అయితే బాగా స్పైస్ తింటారు. కొద్దిగా సాల్ట్, తగినంత టేస్ట్ తగినంత సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు నేను ఇంకా కొంచెం వేస్తున్నాను. తర్వాత 1/2 లెమన్ పిండుతున్నానండి. ఇది ఇంకేం అవసరం లేదండి, అంతేనే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే బాగా పిండేసుకున్నాము. సో దీన్నంతా ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. సో ఇదిలాగా బాగా మ్యారినేట్ చేసేసి బాగా పట్టించాలి. ప్లేట్లే సో ఇదైతే మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఒక 2 hours అయితే పెట్టేసుకుందామండి. నేను మార్నింగ్ దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను. సో లంచ్ టైంకి అయితే రెడీ అయిపోతుంది. మ్యారినేట్ అయితే చేసేసానండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఫ్రై చేసేసుకుందాము. నేను ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగానే సరిపోతుంది, నాన్ స్టిక్ వేరే కదా, నేను ఇంతే ఆయిల్ తీసుకుంటున్నాను. కొద్దిగా ఇలా మొత్తం ప్యాన్ అంతా దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. ప్యాన్ అయితే వేడైందండి. సో ఇప్పుడు మనమైతే పీస్ వేసేసుకుందాము. సో ఈ 2 పీస్ అయితే వేస్తున్నాను. ఇలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే ఇదే సరిపోతుంది, దీనికి ఎక్కువ అయితే పట్టదు. రెండు వైపులా ఇలా తిప్పించుకుంటూ ఫ్రై చేసుకుందాము. మోస్ట్ ఫ్రై అయిపోయింది, అంతే అండి. ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. సో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో.